నమస్తే, నేను మీ సురేష్. రాయల్ మీడియాకు స్వాగతం. ఈ మధ్యన వరుసగా ఒక వివాదం తెరపై మీదకి వచ్చింది. ఏంటంటే హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే సీఎంని రాజీనామా చేయమని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఈ మధ్యన పెద్ద ఎత్తున చర్చ జరిగి ఇరు వర్గాల మధ్య కూడా సోషల్ మీడియాలో బాహాబాహీలకు తీయడం జరిగింది. సో ఇదంతా ఒక వ్యక్తి అయితే కంచె చైర్ని మేసినట్టు కాంగ్రెస్ నేతలు, బడా నేతలు రైతు బంధువులని నొక్కేస్తున్నారనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ చర్చ జరుగుతుందంటే ఇవాళ రీసెంట్గా ఒక విషయం బయటకు వచ్చింది మనకు. ఆ విషయం ఏంటంటే, మనం చూపెట్టాల్సిన విషయం ఏంటంటే, వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం రైతులకు, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 వేస్తా, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అన్నట్టుగానే కొంతమందికి రుణమాఫీ చేసిర్రు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ నేతలకు రుణమాఫీ జరుగుతుందనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం చూద్దాం ఒక్కసారి. రుణమాఫీ లిస్టులో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, చాలా సీనియర్ నేత, తాండూరు నుంచి ఉన్నటువంటి వ్యక్తి, చాలా సీనియర్ నేత గడ్డం ప్రసాద్ గారు. గతంలో కూడా చాలా కాంగ్రెస్లో కీలక పదవులను మించినటువంటి వ్యక్తి. సరే, రాజకీయంలో హుందాతనంగా ఉండొచ్చు కాక, కానీ ఈయనకు సంబంధించినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ డిసిసిబి హైదరాబాద్ తాండూరు, ఈయనకు సంబంధించిన దాంట్లో 1,50,000 రుణమాఫీ, క్రాప్ లోను ఫ్రమ్ పిఏసిఎస్ తాండూరు వికారాబాద్ నుంచి 1,50,000 రూపాయలు స్పీకర్ గడ్డం ప్రసాద్ సంబంధించింది రుణమాఫీ అయ్యింది. సో వాస్తవంగా రుణమాఫీ అనేది ఎవరికి కావాలి? పేద రైతులకు వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు కట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి రైతులకు రుణమాఫీ చేస్తే కొంత బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి గతంలో రైతన్న అంటే వ్యవసాయం చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉండే కాబట్టి, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది కాబట్టి, రైతులు అనేవాడు ఇక ఒక తరం తర్వాత రైతు అనేవాడు ఉండడేమని చెప్పేసి ఈ యొక్క రుణమాఫీని తీసుకురావడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్, నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 1,00,000 రూపాయల రుణమాఫీ. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ కూడా అది కొనసాగించరు. కాకపోతే అది విడతల వాయిగా పెట్టి దానివల్ల కొంత లాభం లేకుండా అయిపోయింది. కానీ గతంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పదే రుణమాఫీ అంశాన్ని తెర మీదకి తీసుకురావడంతో పాటు రైతు బంధు చేస్తే మల్లారెడ్డి లాంటి 100 ఎకరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకి, మైనంపల్లి హనుమంతరావు లాంటి 100 ఎకరాలు ఉన్నటువంటి నేతలకి, అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి 100,000 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు వేస్తుంటే ఫార్చునర్లో పోయి తీసుకొస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే ప్రచారం చేయడం జరిగింది. సో మరి ఇవన్నీ చేసినాక ఇవాళ మరి కాంగ్రెస్ నేతలకు ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు? కాంగ్రెస్ నేతలకు కొంచెమన్నా అవగాహన ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ 1,50,000 రూపాయలు రుణమాఫీ కాంగ్రెస్ నేతలకు గడ్డం ప్రసాద్ స్పీకర్ గారికి అయిందంటే ఈ లెక్క ఎంతమంది కాంగ్రెస్ నేతలకి అయిందో మనకు ఇట్లనే తెలుస్తుంది. చాలామంది రేవంత్ రెడ్డికి కూడా 1,000 ఎకరాలు ఆయనకు కూడా ఉన్నది, ఆయనది కూడా రుణమాఫీ అయిందని చెప్పేసి. వీళ్ళంతా రైతులు కాదు. నిజంగా వీళ్ళు పోయి ఏమన్నా రైతులు నిజంగా పోయి అక్కడ నాగలు కట్టి దున్ని లేకపోతే నీళ్లు పెట్టి వీళ్ళు జీవనం మీద బతికేటోళ్ళు కాదు, వ్యవసాయం మీద బతికేటోళ్ళు కాదు. నిజంగా వ్యవసాయం చేసి బతికేటోళ్లకు, అది కౌలు రైతులకైనా నిజమైన రైతులకైనా న్యాయం జరిగితే రుణమాఫీ అయితే బాగుండేది. సో ఈ అంశం అయితే తెర మీదకి కాంగ్రెస్ అంశం తెర మీదకి రావడంతో చాలా ఇంకా కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్ల కూడా రుణమాఫీ అయ్యింది. ఇదేం పాలన? రుణమాఫీ అంటే రైతులది కదా, లీడర్లది కాదు కదా. రైతు అంటే వ్యవసాయం చేసే వాళ్ళనే రైతులు అందామా, లేకపోతే పొలిటికల్ చేసేటోళ్ళని, చట్టసభలో ఉండే వాళ్ళని కూడా రైతులు అందామా అని చెప్పేసి, భూస్వామి రైతు అవుతాడా, లేకపోతే 10 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు ఉండి వ్యవసాయం చేసి దాని మీదనే ఆధారపడిన వాళ్ళని రైతులు అందామా అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. చూద్దాం ఒకసారి ఈ అంశం సంబంధించిన దానికి వెళ్దాం. ఒకసారి స్పీకర్ గారికి కూడా వెళ్ళి మనం ఆ యొక్క అంశాలను అడుగుదాం. నిజంగా ఏం జరిగింది, రుణమాఫీ అయిందా లేదా,
దాని అంశంలో ఆయన ఏం చెప్తాడో కూడా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి. దాంతోపాటు కొంతమంది రైతులకు కూడా మనం ఫోన్ చేసి అసలు ఏంది ఇంతవరకు ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, అసలు ఎట్లాంటి అంశం ఉందో కూడా మనం తెలుసుకుందాం. నిజంగా ఆ న్యాయవేద ఇప్పుడు వీళ్ళు కాక కొంత చిత్తశుద్ధి ఉన్నట్టు వాళ్ళు అయితే వాళ్ళు వెంటనే దీని వెనుకకి వీళ్ళే వెంబట పే చేసి గవర్నమెంట్కి పే చేసి ఆ డబ్బులను కట్టేసి వీళ్ళు ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే మాత్రం ఇది మంచి పరిస్థితి కాదు. కాంగ్రెస్ వాళ్ళకి ఒక అంశం కాంగ్రెస్ వాళ్ళకి ఒక సూచన చేస్తున్నాయి. 1000 ఎకరాలు పెట్టుకొని మంచిగా పొలిటికల్గా మంచి వైట్ హౌస్లో బంజారా హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ అనేది కావడం మంచి పద్ధతి కాదు. అట్లాంటి అదైతే నాకు తెలిసి మంచి పద్ధతి కాదు. సో గడ్డం ప్రసాద్ స్పీకర్ కన్నా స్పీకర్ గారికి సంబంధించింది బిజీ వస్తుంది గడ్డం ప్రసాద్. సరే ఏదైనా కూడా ఇది కరెక్ట్ కాదు. రైట్, మనం కొంతమంది రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రైతుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఏం జరుగుతుంది వాస్తవంగా రుణమాఫీ విషయంలో? కాంగ్రెస్ అన్నట్టు బీఆర్ఎస్ అన్నట్టు రుణమాఫీ జరుగుతుందా? ఏ అంశాల మీద ఇబ్బంది పడుతున్నారు, ఏ అంశాలు అవుతున్నాయి, ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది, ఎట్లా పోతుంది, అసలు ఈ రుణమాఫీ వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ పెట్టింది, ఏమని రైతు డిక్లరేషన్ అని చెప్పేసి వరంగల్లో పెట్టడం కూడా జరిగింది. వీళ్ళు ఒక సభ పెట్టి కూడా ఆ సభలో చాలా రైతుకు సంబంధించినటువంటి డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పాడు. భూమి ఉన్న రైతులకు పాటు కౌలు రైతులకు ఏడాది ఎకరానికి 15,000, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000, అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు, మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు. సో ఈ అంశాన్ని కూడా చూడొచ్చు మనం. ఇక్కడ చూసినాం మనం రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 చొప్పున, వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున, వరి కింటాకు 500 బోనస్ అని చెప్పేసి వీళ్ళు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పేసి వాళ్ళొక సభ పెట్టుకోవడం జరిగింది. సో అసలు ప్రసాద్ స్పీకర్ సార్ ఇలా కలిసే పరిస్థితే లేనట్టుంది నాకు తెలిసి. ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినా కలవట్లేదు, స్పీకర్ సంబంధించింది కలవట్లేదు. ఓ రైట్, చూద్దాం. ఈ అంశం మీద కొంతమంది రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతుల వాళ్ళ అభిప్రాయం కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది రైతులు కూడా వాళ్ళు మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మనం కొంతమంది రైతుల దగ్గర కూడా పోదాం. సీను అని చెప్పేసి తుంగతుర్తి రైతు. అన్న నమస్తేనే. చెప్పండి, ఏంది పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఏదో పోటాపోటీగా రుణమాఫీ అయిందని చెప్పేసాము, రాజీనామా చేయాలి హరీష్ రావునను కాంగ్రెస్ అంటుంది. లేదు రుణమాఫీ కాలేదు, సీఎం రాజీనామా చేయాలని వాళ్ళు ఇది చేస్తున్నారు. నిజంగా మీరు రైతు కాబట్టి అసలు ఏం జరిగింది, ఎంతవరకు రుణమాఫీ జరిగిందన్న? రుణమాఫీ గురించి మాట్లాడేప్పుడు బీఆర్ఎస్ అటల్ కాపు, బీఆర్ఎస్ మాట్లాడని వీలేదు. రెండోది వచ్చేసి ఏంటంటే ఇక్కడ రుణమాఫీ చేసే ప్రాసెస్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా తప్పులు చేసింది. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఫస్ట్ 1 lakh విడతలు ఎప్పుడైతే రుణమాఫీ అయినప్పుడు కొంతమంది రైతులు వల్లేదన్నప్పుడు రెండోసారి ఆ ప్రాబ్లం జరగకుండా రెండో విడత చేసినప్పుడు ఆ ప్రాబ్లం జరగకుండా చూస్తే రెండోసారి చూడలే, మూడోసారి చూడలే. యాక్చువల్ గా ఒకసారి రుణమాఫీ చేసినప్పుడు బ్యాంక్ లో చాలా క్లియర్ గా పట్టా బుక్ గానీ, ఆధార్ కార్డ్ నెంబర్ గానీ, లేకపోతే 1B గానీ, 13B లేకపోతే లోన్ ఇవ్వడు బ్యాంక్ వాడు. ఇవన్నీ లేకుండా అసలు లోన్ అనేది యాక్సెప్ట్ కాదు. ఇవన్నీ తర్వాత కూడా ఇప్పుడు తప్పులు ఉన్నాయి, ఆధార్ కార్డు లో ఒకలా ఉంది, రేషన్ కార్డు లో ఒకలా ఉందని ఇది చెప్పడం ఈ గమ్మత్ ఏందో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు యాక్సెప్ట్ చేయదు. గవర్నమెంట్ అని బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా ఆధార్ లో ఒక నేము, మన దగ్గర ఇంకో నేము ఉంటే అసలు యాక్సెప్ట్ చేయదు. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డు లేదని కూడా ఆపితే, అంటే రేషన్ కార్డు లేదని ఆపే సాక్ ఎక్కడికి లేదు కదా, మరి రేషన్ కార్డు లేకుండా కూడా ఆపుతురా? అది ఇప్పుడు ఫస్ట్ జరిగేది రేషన్ కార్డు లేకుండా ఆపుతారు, రేషన్ కార్డు ఉన్నా ఆగినాయి. రేషన్ కార్డు లేకుండా ఆపడం అనేది రెండో ఆప్షన్ అయినా కానీ రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీ ఉండి 1,20,000 ఉన్నది కూడా ఇప్పటి వరకు కాని చాలా మంది ఉన్నారు. దానికి మెయిన్ కారణం ఏం రీజన్ చెప్తారు వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే బ్యాంకులో కరెక్ట్ వ్యక్తులే కరప్షన్ ఉంది, కొంచెం నేమ్స్ తప్పు ఉన్నాయి, అవి సెట్ చేయాలంటారు. నేమ్స్ ఎట్లా తప్పు ఉంటాయి? ఏ దగ్గర ఉన్న లిస్టు బ్యాంకు దగ్గర ఉన్న లిస్టు తేడా ఉందంటారు.
అట్లా తేడా ఉండడం అనేది అసలు ఇంపాసిబుల్. ఇదేందో సాకులు చెప్పడానికి. బడ్జెట్ లేకపోతే స్లోగానే చేయండి. చేయముందు ఇప్పుడు చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతలా ఉంది. అంటే దీనికి అయితే బడ్జెట్ లేకుండా ఆపి డ్రామాలు చేస్తున్నట్ట. అంతే 100%. ఇప్పుడు చేస్తే సగర్వంగా ఏ ఊర్లో అయినా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సొంత ఊరు అయినా, రుణమాఫీ సొంతంగా చేసిన ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అయినా, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమ ఏ సొంత ఊరు యొక్క నియోజకవర్గం నుంచి 100% ఏ ఒక్క ఊరు నియోజకవర్గం మొత్తంలో ఒక ఊరు 100% రుణమాఫీ అయినట్టు ఒక్క ఊరు ప్రకటించమండి. కనీసం ఒక్క ఊరు. ఇప్పుడు గ్రామానికి ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎంతమంది రైతులు ఉండొచ్చు అందాదా? మినిమం 55% కాలేదన్న. మినిమం 55% కాలేదు. ఏదో రీజన్ చెప్పారు. ఇప్పుడు చేసింది చేయలేదు అంటే రుణమా చేసినంత చెప్పుకోండి. మనం చేసింది కొంచెం, చెప్పుకునేది ఎక్కువ. ఇంతమంది మంత్రులు ఒక్కరు సమాధానం చెప్పినా కానీ దాని పరిష్కారం ఎత్తకట్లే. దాని వరకు కమిటీ వేస్తామని ఇప్పుడు జూలై 18 స్టార్ట్ చేసిన వాళ్ళు 18 ఉన్నోనికి ఇప్పుడు ఆగస్టు 18 వచ్చిందా కూడా సమస్య పరిష్కారం ఇంకా వెతకలేదు. ఇప్పుడు ఒకేసారి 2 lakhs చేస్తామని సంబరపడుకుంటే ఏదో మేము పాలాభిషేకం చేస్తాం, మేము చేసినాం అన్న మాట నిలబెట్టుకున్నాం అంటారు. కానీ 100 మందిలో ఒక్కరిని తీసుకొచ్చి 2 lakhs అయింది అనగా సరిపోదు కదన్న. అట్లనే ఇప్పుడు రైతు భరోసా ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు కదా. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తానండి కదా. వరి కింటాకు 500 బోనస్ ఇస్తానండి కదా. ఇవి ఇంప్లిమెంట్ అయినాయన్న మరి? ఇక వాటి ఊస ఎక్కడదన్నా, అటు ఊసే లేదు, వాటి పేరే లేదు. ఇప్పుడు మన కోట శ్రీనివాసరావు కోడిని కట్టుకుంటే కనుక చికెన్ తింటున్నా అన్నట్లే ఎట్లుందంటే ముచ్చట, ఈ రుణమాఫీ పేరు చెప్పి అన్ని ఆగిపోయినాయి, అన్ని పథకాలు ఆగిపోయినాయి. ఏ పథకం కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. దానికి అసలు దాని ప్లాట్ఫామ్ ఎక్కడుంది కూడా తెలియదు. ఇప్పుడు రైతు భరోసా అనే ప్లాట్ఫామ్ అసలు మూవ్ అయ్యే పరిస్థితి లేదు. అది ఎక్కడుంది ఉన్న విషయం కూడా తెలియదు. దాన్ని మనం అసలు రైతుల ఆలోచనకు వెళ్ళకుండా ఇది ఒక రుణమాఫీ అనేది ఒక ప్రక్రియ పెట్టి దీంట్లో కూడా న్యాయం చేస్తే బాగుండు. సన్నకారు ఇప్పుడు ఫస్ట్ మొదటింది ఈ ఎకరం 2 ఎకరాలు 1 lakh ఇచ్చింది. ఆ సన్నకారు చిన్నకారు రైతులకు అయిపోయిన తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు 7 లక్షలు ఉన్నా 5 లక్షలు ఉన్నా మీకు 2 lakhs మాఫీ కావాలంటే ఆ అమౌంట్ మొత్తం కట్టమంటారు. 7 లక్షలు కూడా తీసుకుంటాడు అన్న. ఆర్థికంగా ఉన్నోడు ఒక 10-20 ఎకరాలు భూమి ఉన్నోడు తీసుకుంటాడు. వాడి గురించి మనకి ఇప్పుడు అవసరం లేదన్న. ఈ ఎకరం 35,000 13,000 ఉన్నోడు కూడా మాఫీ కాలేదన్న. చిన్న చిన్న ఎలా చేయండి పరిష్కారం, వాళ్ళ ధైర్యాన్ని నింపండి. ఇప్పుడు వాడు అవతలోడు కూడా గార్డెన్ నుంచి గుర్రం అని చెప్పిండు, మీరు కూడా అదే దారిలో పోతారు. ఫస్ట్ పరిష్కార దిశగా వెళ్ళండి. రుణమాఫీ అసలు 100% అంటే కనీసం 50% కూడా కాలేదు ఇప్పటి వరకు. అన్నగారు కొంచెం మీ దారి దాన్ని తప్పకుండా రైట్ సీనన్న. తుంగతుర్తి సంబంధించిన ఒక యువ రైతు గుండాల శ్రీని గారు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. కనీసం 50% కూడా కాలేదు. అయింది కాలేదని నేను చెప్పట్లేను, కానీ ఒక 45% అయినది. ఇంకా మిగతావి బడ్జెట్ లేక చిన్న అసలు వాస్తవంగా ఏవో కాడ ఒకటి బ్యాంకులలో ఒక నేమ్ అనేది ఉండదు. నీకు అది చిన్న సంబంధం, అది చిన్న సమస్య. వెంటనే అసలు ఏమైంది, నీకు ఆ సమస్యతో ఆగిపోయిన వాళ్ళందరినీ కూడా బ్యాంకుకు పిలిచి లేకపోతే ఏవో ఆఫీసర్కి పిలిచి కరెక్షన్ చేసి ఒక్క 1 dayలో అయిపోయింది. కానీ దీన్ని సాగు చూపెట్టి ఇది పక్కకు పెట్టడం, మళ్ళీ ఈ రేషన్ కార్డు లేదని చెప్పడం. రేషన్ కార్డు లేదని చెప్పేది కాంగ్రెస్ తెలియదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదా, రేవంత్ రెడ్డి తెలియదా, కేసీఆర్ తెలియదా, హరీష్ రావు తెలియదా? అరే రేషన్ కార్డు లేదనేది అందరూ తెలిసిందే కదా. రేషన్ కార్డు లేదనేది అందరూ తెలిసిన అంశమే. అది పెద్దగా నువ్వేదో కొండందో వెలకని పెట్టిన అంశం కాదు. సో ఇట్లా ఈ రకంగా ఉంటుంది. మనం ఈ రకంగా ఒక రైతు కూడా చెప్పడం జరిగింది. సో ఈ రకమైనటువంటి వాతావరణం కూడా మనకు కొంత ఉన్నది. సో చూద్దాం, ఇంకా కొంతమంది రైతుల దగ్గరికి వెళ్దాం, రైతులకు సంబంధించినటువంటి వాటిని అడిగి తెలుసుకుందాం. వాస్తవాలు ఏంది, వాస్తవ విషయాలు ఏంది, నిజంగానే కాంగ్రెస్ నిజమైన రుణమాఫీ చేసిందా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తురా, నిజంగా రైతులకు అడిగి వెళ్ళి అడిగి తెలుసుకుందాం. ఒక రైతును కూడా అడుగుదాం. చెప్పండి శ్రీకాంత్ గారు. హలో, ఎట్లా ఈ రుణమాఫీ సంబంధించినటువంటి అంశం ఎట్లా ఉన్నది, మీది రుణమాఫీ అయినదా, ఏమంటారు, ఏంది పరిస్థితి? ఇది రుణమాఫీ గురించి కరెక్ట్ గైడెన్స్ లేదు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు జరిగిన రుణమాఫీ 18 కోట్ల వరకు మాత్రమే జరిగింది. 18,000 కోట్లు మాత్రం 30,000 కోట్లు రిలీజ్ చేసి ఇప్పుడు సగం కూడా పూర్తి కాలేదు. మిగిలిన వారికి రేషన్ కార్డు లేదని, కొంతమంది జిఎస్టీ కడుతున్నారని, అటువంటి వాళ్లకు రుణమాఫీ చేయలేదు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చాలా మంది 2 లక్షల పైన ఉన్నవారు ఉన్నారు, వారికి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే
పైన 2 లక్షల పైన ఉన్న డబ్బులను కట్టాలి, కట్టిన తర్వాతనే మాఫీ చేస్తాం అంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే రైతులు చాలా మంది 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. పైన డబ్బులు కట్టాలంటే వాళ్ళు ఇబ్బంది పడాలి. ఇప్పుడు 2 లక్షలు తెచ్చి పెట్టాలంటే ఇప్పుడు పర్టికులర్ టైంలో కావాలంటే ఎవరు ఇవ్వరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం తీసుకోపోయి కట్టిన తర్వాత రుణమాఫీ జరగదా, జరగకుంటే వాళ్ళు బ్యాంకు వాళ్ళు మళ్ళీ ఇవ్వరు. తెచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి అని రైతులు సందేహపడుతున్నారు. ఇది అంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ పాతర్లపాడు విలేజ్ ఉంది అనుకో, ఎంతమందికి ఆ విలేజ్ లో మన గ్రామంలో ఎంతమంది వరకు రుణమాఫీ అయ్యి ఉండొచ్చు ఇంతవరకు? దాదాపు ఒక 300 నుంచి 400 మంది రైతులు రుణం తీసుకున్న వాళ్ళు ఉంటే అందులో 100 నుంచి 150 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. అంతే. ఏది 2018 యువతలో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 2024 వరకు తీసుకున్న వాళ్ళకు దాదాపు ఒక 150-200 మందికి కూడా కాలేదు ఇంకా రుణమాఫీ. మరి మిగతా వాళ్ళకి ఏమైనా అయితే అనే నమ్మకం ఉందంటవా? నమ్మకం లేకనే ఇప్పుడు అందరూ ఆందోళనకు గురవుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు 50% కూడా పూర్తిగా రుణమాఫీని మేమంతా రుణమాఫీ చేసామని వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు గాని నాయకులు గాని సంబరాలు చేసుకొని ఏది హరీష్ రావుని వీళ్ళని రాజీనామా చేయమని ఏదో దీనికోసం ఏదో చేసినట్టు హడావిడిగా ఏది కరెక్ట్ గైడ్ లైన్స్ కరెక్ట్ గా దాని గురించి అవగాహన లేకుండా చేసినట్టు అనిపిస్తుంది మాకు. ఓకే ఓకే. అంటే మీరు ప్రధానంగా ఒక రైతులుగా ఏం డిమాండ్ చేస్తారు? ఏమి లేదు, ఇప్పుడు రేషన్ కార్డు లేని వారు కూడా ఉన్నారు, వారిని గుర్తించి ఖచ్చితంగా అందరికి రుణమాఫీ చేయాలి. ఇంకోటి ఈ 2 లక్షల పైన ఉన్న వారికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే మిగిలినవి తర్వాత కట్టుకోవచ్చు. ఇప్పుడు అది రుణమాఫీ చేయకుండా మిగిలిన డబ్బులు ఫస్టే కట్టాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము. ఓకే, రైట్. ఇది అంశాల వారిగా చూస్తే రుణమాఫీ అనేది జరగలేదు. వాస్తవంగా కూడా ఒక 50% కూడా ఏ గ్రామంలో కూడా 40% నుంచి 50% లోపే జరిగింది. ఇంకా మిగతా 50 నుంచి 60% అట్లనే ఉంది. సో ఉన్నటువంటి ఈ అంశం మీద ఉన్నటువంటి ఈ పరిస్థితి మీద ఉండగానే మీరేమో కాంగ్రెస్ గడ్డం స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఏమైనా తక్కువ? ఆయనకి ఏం తక్కువ అని చేసిర్రు? ఆయన లిస్ట్ ఎట్లొచ్చింది? ఏ అంశం మీద వచ్చింది? ఎట్లొచ్చింది? ఇట్లా ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని బదనాం చేస్తారు, ఎవరిని నాగం చేస్తారు? ఇదేంది? కాంగ్రెస్ లీడర్లు ఏమో వరుసగా ఎమ్మెల్యేలే మంత్రులు ఏమో తుమ్మల నాగేశ్వరరావుది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సంబంధించిన వాళ్ళు ఆయన సోషల్ మీడియా జరుగుతుంది ప్రచారం. మరి అది నిజమైతే మరి మీరు బొచ్చు పీకుతాను రైతులా? మీరు నాగలు దున్నోళ్ళు అరబై, మీరు కర్రు కట్టి నాగలు కట్టి పోయి దున్నోళ్ళు చెమట కాస్తున్న వాళ్ళు బడా కాంట్రాక్టర్ రాజకీయ బ్రోకర్లు. మీకు కూడా రుణమాఫీ జరుగుతుందంటే ఇంతకు మించి దిక్కుమాలిన పరిస్థితి లేదు, ఇంతకు మించి దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఇక మీరు గొప్పలు చెప్పుకుందానికి సిగ్గు శర ఉండాలి. కాంగ్రెస్ వాడు అనేటోడు వచ్చింది గొప్పలు చెప్పుకుందానికి. మీ కాంగ్రెస్ లీడర్ ఆయన గల్లా ఎగరేసుకొని చెప్పుకుంటారా భయ్? మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మా స్పీకర్ది అయింది అని గొప్పలు చెప్పుకోరు. కానీ రైతులే కాకముందుకే బాణసంచారులు ఓడు కుంకోడు కొడుకులకి రైతులు అసలు రైతులు అనేటోళ్ళు ఉంటే కాంగ్రెస్ లీడర్లకి తీటకోయిలాగా తెలుసు కదా, గ్రామాలలో దొరుకుద్ది బాగా. రుణమాఫీ అయింది అనగానే గుంజుకొచ్చి బడవే ఏడైందా అట్ట తీటకోయిలాగా రుద్దురి కొడుకులకి. ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? సో ఇట్లా ఈ రకమైనటువంటి వాతావరణం, ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు. నువ్వు ఇంకేమన్నా మోసం చేస్తామంటే చేసుకో, కానీ రైతులతో మోసం చేసి రైతులతో పెట్టుకున్నోడు చరిత్రలో బాగుపడ్డోడు కాదు. రైతులతో పెట్టుకొని రైతులతో గోక్కున్నోడు చరిత్రలో ఎవ్వరు బాగుపడలే, ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా నాశనమైంది రైతులతో గోక్కోవడం వల్లనే. మళ్ళీ చెప్తున్నా, రైట్. మనం చూద్దాం. నరేందర్ రెడ్డి అని చెప్పేసి అక్కడ తాండూరు సంబంధించినటువంటి యువ రైతు మనతో లైన్లో ఉన్నాడు. మనం అడుగుదాం. నరేందర్ అన్న, ఏందన్న పరిస్థితి? మీ గడ్డం ప్రసాద్ గారిది 1,50,000 రుణమాఫీ అయింది. నమస్తేనే. మీ దగ్గర ఏంది పరిస్థితి? మీ ప్రసాద్ గారిది అయింది, మరి మీ రైతులు అందరూ అయిందా రుణమాఫీ? ఆయననే పాపం చాలా పేద రైతు కదా అన్న, నెలకు 2-3 లక్షలు జీతం తీసుకునే చాలా పేద రైతు కదా. అటువంటి వాళ్ళు అయితే మరి అసమయం నిజమైన రైతులు అయితే ఎవరిది కాలేదు. ఓకే. మా ఊర్లో 640 మంది రైతులు ఉంటే 130 మందికి అయింది. అది
లక్ష లోపు ఉన్న వాళ్ళకి అయ్యింది. ఈ విధంగా చేసుకుంటూ పోతే మొత్తం సంపూర్ణంగా చేసినామని ఎడికించి అవుతుంది. ఒకప్పుడు కేసీఆర్ ఇట్లనే చేసిండు, ఇప్పుడు మన గుంపు మేస్త్రి గారు కూడా ఇట్లనే చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మేము రుణమాఫీ చేసినాం, ప్రతిపక్షాలు లేని రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఒకటే ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఇటు చూస్తేనేమో మీ ఎమ్మెల్యే తాండూరు కదా, తాండూరు వికారాబాద్ ఎమ్మెల్యే మీ గడ్డం ప్రసాద్ గారిదేమో ఈయనది లిస్ట్ లో వచ్చింది. మరి ఎట్లా చూడొచ్చు అంటే చిన్న చిన్నటికి సాగులు పెడుతున్నటువంటి వాళ్ళు ఈయన పేరు లిస్ట్ లో ఎట్లా చేయవచ్చు అన్న? అయితే వాస్తవానికి ఏంటంటే వీళ్ళు పాపం చాలా వాళ్ళకు డ్రైవర్ పేదోడే, ఆయన కూడా పేదోడే కాబట్టి అటువంటి వాళ్ళకి చేసుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు మాసం రైతులు చేస్తేనేమో రైతులు బాగుపడతారు కదా. అంటే 4 లక్షల జీతం తీసుకునేటోడు నిజమైన రైతు, వ్యవసాయం చేసేటోడు కానీ నిజమైన రైతు కాదన్నట్టు కాదు. ఒకసారి ఫీల్డ్ లోకి వచ్చి చూస్తే తెలుస్తాను రైతులు ఏమనుకుంటారు, ఏంది వ్యవస్థ ఏందనేది. అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇట్లనే చెప్పిండు 1 లక్ష రూపాయలు చేస్తా అని. అదే కనీసం దాని మీదే కట్టుకోలేక ఇప్పటి వరకు రైతులు ఆయన కాలంలోనే సగం నష్టపోయారు. అంటే ఇప్పుడు ఈయన గుంపు మేస్త్రి గారు వచ్చిన తర్వాత మొత్తానికి అయినట్టు అయ్యింది. అసలు వాస్తవ దూరానికి సంబంధం లేని హామీలు ఇచ్చుడేందో, ఆయన చేసుడేందో, ఆయన పరిపాలన ఏందో ఎవరికి అర్థమైతలేదు. వచ్చిన 6 నెలల లోపలనే ఎక్కలేని దరిద్రం అంతా చూపిస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. ఇంకోటి నరేంద్ర అన్న, రెండో అంశము ఇక్కడ ఒకటి మనకు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఈ ఫస్టే ఆయన ఏం చెప్పిండు, రైతు భరోసాకు ప్రతి ఏటకు రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, వరి పంట కింటాకు 500 బోనస్ ఇస్తానండి కదా. దాన్ని ఇచ్చి తన అంటే రైతులకు ఇదేమైనా బెనిఫిట్ జరిగిందంటవా? ఏం జరగలేదే. ఇప్పుడు వాస్తవానికి ఇయ్యాల్సింది కొండంతా, చేసింది గొసరంతా. పిఆర్ స్టాండ్లతో నడిపిస్తుండు ప్రభుత్వాన్ని. వాస్తవానికి అలా బోర్డుల మీద ఆడియో వేసుకుంటుండు మొత్తం ప్రజాపాలన వచ్చిందని చెప్పి, కానీ వాస్తవానికి ప్రజాపాలన రాలేదు, మనలేదు, ఉన్న పాలన ఊసిపోయింది. ఉన్న పాలన ఊసిపోయిందా? ఉన్న పాలన ఊసిపోయింది. ఎవరికి ఏం జనాలకు అర్థమైతలే. కనీసం రైతు బంధు అన్న వస్తుందా అనే ఉద్దేశంతో ఉంటుంది రైతులు. ఇప్పుడు అదే ఆపిండు, ఇదే ఆపిండు, మొత్తానికి ఏవి రాకుండా అయింది. ఎక్కడ తిరిగి 3 పైసలు అయితే పడ్డాయి చూడు. అంటే మరి మీరు స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి వెళ్ళిరా, ఏంది సార్ మరి మీది మాఫీ అయింది, మాది మాఫీ ఎందుకు కాలేదని అడిగే ప్రయత్నం చేసిరా? లేదు, నిన్ననే వచ్చింది కదా లిస్టు. ఇంకా రైతులలోకి ఇంకా మొత్తం తెలియదు. అది ఎంత లోపల మసూసి మారకాయ చేసే రకం వీళ్ళంతా. దాని నిదానం జనాలకు తీసుకోవాలి. ఇప్పుడు అసలైన రైతుకు న్యాయం జరిగినప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. నాయకులకు రుణమాఫీ అయితే అది రైతు ప్రభుత్వం ఎట్లయితే. అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు గుట్టలకు, కొండలకు 1000 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి లాంటి వాళ్ళకి వేసిందని వీళ్ళే ఆరోపించారు. ఇప్పుడేమో మీరు అన్నట్టు 4 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళకి వీళ్ళే రుణమాఫీ చేస్తున్నారు. అంతేగానే ఇప్పుడు స్థాయికి తక్కువ వాళ్ళకి ఇస్తానన్నా, ఇప్పుడు మాట వంటలకి ఇస్తానన్నా, అరే ముందడికి ఇంకేమన్నా పెట్టుబడికి ఉపయోగపడుతుండే నయం మంచోడు పోయి సీఎం గారు అని అందరూ మేమే మెచ్చుకుంటుండే. తెచ్చినప్పుడు కట్టుకునే స్తోమత లేదు ఫస్ట్ రైతులకి. అదే కానీ ఇంత మిత్తి కట్టుకుంటే ఓపెన్ ఉన్నది కదా. అంత సంవత్సరానికి ఇంత రెన్యువల్ చేసుకుని మీద ఉన్నది. ఇప్పుడు ఈయన ఇచ్చిండు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని. చేసిండు ఎవరికి చేసిండు? వాళ్ళ మినిస్టర్లకు, స్పీకర్లకు, ఎమ్మెల్యేలకే చేసుకుంటుండు. ఎవరైతే చెంచాగిరి చేసుకుంటా ఊర్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతారో అటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. అంతేగాని అసలైన రైతులకు, అసలైన సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఏం లేదు. అంతా ఫైనల్ గా నరేంద్ర మీరు ఒక యువ రైతుగా ఏం డిమాండ్ చేస్తుర్రే? ఏం లేదే, ఎవరైతే ఉన్నారో కరెక్ట్ రైతులు అందరికి రావాలి. దీంట్లో ఎటువంటి ఏమంటారు మనకి అన్కండిషనల్ గా కరెక్ట్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాలి. దాదాపుగా 70-80% ఇంకా రుణమాఫీ అనేది కాలేదు వాస్తవానికి. ఏదో పై మెరుగులు దిద్ది ఓ ర్యాండమ్ గా ఇప్పుడు మనం వాయిస్ లో చిట్టీలు వేస్తే వెళ్తాయి చూడు, ఆ సిటీలు వేసుకుంటూ వెళ్తాయి చూడు, అట్లా ఆడొకరికి ఈడొకరు చేసుకుంటూ వస్తున్నాడు. లాటరీ పెట్టిండు రైతులకు కూడా. అదే ఉన్నది. మరి ఈయనది ఎట్లా వస్తుంది, స్పీకర్ గారిది ఎట్లా వస్తుంది చెప్పండి. అధికారులకు ఇప్పుడు అధికారులది వాళ్ళది కాబట్టి వాళ్ళు చేశారు, అధికారులు చూస్తారు కదా. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు 6,50,000 ఇంకొక మానే అనే రైతుది కాలేదు, ఈయనది ఎట్లా అయింది మళ్ళా? అదే ఊరికి సంబంధించిన బెల్కటూరు గ్రామానికి చెందిన మానే ఆయన కాలేదు, మరి ఈయనకి ఎట్లా అవుతుంది? రైతు కాదా? నాకు కొంచెం ఆ ఊరు గ్రామ రైతులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉంటే పెడతారా అన్న?
అన్న నేను పంపిస్తాను. రైట్ 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 నరేంద్ర అన్న. ఇది ఒక యువ రైతు, సారీ వికారాబాద్ సంబంధించినటువంటి యువ రైతు ఏం చెప్తున్నారంటే, అక్కడ మా లిస్టులో మా పేర్లు నిజమైనది అర్హులమైనవి రాలే, కానీ గడ్డం ప్రసాద్ గారి పేరు వచ్చిందంటే మరి అయితే ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది టూ మచ్ కూడా. ఇప్పుడు నిజంగా రుణమాఫీ చేస్తే, నిజంగా ఇదైతే, నిజంగా మీరు రుణమాఫీ చేసి ఉంటే మీరు అడగవచ్చు, మీరు డిమాండ్ మీరు చెప్పొచ్చు, కాలర్ ఎగరేసుకొని మేము చేసినవరా భయం చెప్పొచ్చు. ఇప్పుడు చేసింది ఎవరిది? మీరు చేసింది అయితే కరెక్ట్ లేదని అనేది గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఒకటే బిజీ 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 లిస్ట్లో పెట్టుకోండి ఈ ఫోను. ఎందుకంటే చేసింది బయటపడ్డది కదా, గొప్పలు మాట్లాడతాం కదా, మన స్పీకర్ పదవి గొప్ప పదవి. సో ఈ గొప్ప పదవుల నుండి కూడా గింత చిల్లర వ్యవస్థలకు దిగుతుందంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎవరి మీద ఒకరి మీద అది చాలా తప్పిదం, అది ఖండిస్తున్నాం, మేము దాన్ని విచారిస్తాం, ఈ డల్లా మాటలు కేపీహెచ్పి దగ్గర ఉండే వాళ్ళ ముచ్చట్లు చెప్తారు, వాళ్ళ మాటలు చెప్తే ఎవరు నమ్మలే. కానీ నేనేమంటున్నానంటే యువ రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా కదిలి రండి. ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో స్పష్టంగా నిలదీయండి. డ్రామాలు లాటరీ, ఇంతమంది నరేందర్ రెడ్డి అని ఒక యువరైతే చెప్పాడు, లాటరీ లాగా పేర్లు తీసి అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది పేర్లు తీసేసి రుణమాఫీ చేసేసినాం. ఇప్పుడు దొంగ కేసీఆర్ కూడా ఏం చేసిండు, దళిత బంధు ఇస్తున్నాం అని చెప్పేసి గ్రామంలో ఒక్కరికి ఇద్దరికి ప్రతి గ్రామంలో వచ్చి మా ఇంటర్నేషనల్లో దళిత బంధు ఇస్తున్న ఏకైక గవర్నమెంట్ మాదే అని చెప్పేసి బ్రోకర్ కేసీఆర్ గిట్లనే డ్రామాలు ఆడిండు. సేమ్ అట్లనే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే డ్రామా యాస్టీస్గా. మరి పీక్ దానికి నిన్ను వాడు దొంగనే, వాడు గాడిదని చూపెట్టి గుర్రం అని అంటుండని చెప్పేసి నిన్ను తీసుకొచ్చినాం కదా. మరి నువ్వు గుడ్డి గిర్రల పనులు చదువుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది కదే కదా. ఇట్లాంటి వ్యవస్థని మనం వ్యతిరేకిద్దాం, యువ రైతులకు అండగా నిలుద్దాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అవసరం ఉంటే మేమంతా కూడా మీకోసం వచ్చి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, ఇది సంబంధించినటువంటి వ్యవస్థలో ఈ తప్పిదాల్లో, ఇంత దుర్మార్గమైనటువంటి తప్పిదాలు ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా బడా కాంట్రాక్టు మంత్రులకు నేను మళ్ళీ చెప్తున్నా, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అయితేంది, తుమ్మల నాగేశ్వరరావుకి అయితేంది, లేకపోతే బడా కాంట్రాక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేంది, మీరు రేవంత్ రెడ్డి లాగా బ్రోకర్ ముచ్చట్లు చెప్పి రేవంత్ రెడ్డి లాగా ఇదే చెప్పే ప్రయత్నం చేసి మీకోసం, మీ డబ్బుల కోసం, మీ కాంట్రాక్టుల కోసం రుణమాఫీ చేయకుండా, రైతులకు రైతు బంధు ఇవ్వకుండా, వచ్చిన బడ్జెట్ మొత్తం కూడా మీరు వేసిన కాంట్రాక్టు డబ్బులు మలుపుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు, ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అన్యాయం జరిగినటువంటి వాళ్ళని వదిలిపెట్టాం. రైతులతోని గొసబెట్టుకున్నోళ్ళు, రైతులతో గోక్కున్నోళ్ళు చరిత్రలో కాలగర్భంలో మూసి నదిలో కొట్టుకపోయారు. అది ఎగ్జాంపుల్ మనకు కనపడుతూనే ఉంది. గతంలో కనపడ్డది, ఇప్పుడు కనపడ్డది. ఒకనాడు చంద్రబాబు వస్తే రైతుల విషయంలో చాలా అన్యాయం జరిగింది, స్టార్టర్ పెట్టాలు గుంజుకుపోయారు, మోటార్లు గుంజుకుపోయారు అని చెప్పేసి ఒకనాడు చంద్రబాబుని, ఇప్పటికీ తెలంగాణ ప్రజలు చంద్రబాబు పేరు ఉంటే గజ్జు నణుకుతారు. నిజంగా నాకు బాగా గుర్తుంటుంది. నేను ఒకనాడు ప్రచారానికి పోతే అంత బాగానే ఉంది, కానీ ఈ చంద్రబాబు తెలంగాణకి ఎందుకు వస్తుండని చెప్పేసి అడిగిర్రు. అంటే చంద్రబాబు అనేట ఆయన భయం ఇప్పటికీ ఉన్నది రైతులలో. అన్నిట్లో అనను, కానీ రైతులలో భయం ఉన్నది. ఎందుకు? రైతుల్ని గొసబెట్టించుకొని, రైతులని స్టార్టర్ పెట్టే లాక్కొని కరెంటు బిల్లులు కట్టట్లేరని చెప్పేసి మొత్తం కూడా కరెంటు స్టార్టర్ పెట్టే లాక్కపోయినటువంటి, అప్పుడు వ్యవసాయం అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. 3 గంటల కరెంటే, రైతులు మొత్తం ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. రైతులు 3 గంటల్లో మోటార్లు ఎన్నోసార్లు కాలిపోయాయి. ఆ రైతులు తెచ్చిన వడ్డీలకు అప్పులు కట్టుకుంటూ, వడ్డీలకు చక్రవడ్డీ, బారు వడ్డీలు అట్లా అప్పులు కట్టుకుంటూ పోయినా చాలామంది చనిపోయినటువంటి రైతుల్ని మనం చూసినాం. కాబట్టి నీ పేరు చెప్తే రేవంత్ రెడ్డి, రైతులు అబ్బా దేవుడు అనేలాగా ఉండాలి. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన దేవుడు అని మొక్కిరు భయ్. వాస్తవంగా వాడు ఎంతో మన తెలంగాణకి ఎంత అన్యాయం చేసిండో తెలియదు, ఏం చేసిండో తెలియదు. కానీ రైతుల విషయానికి వచ్చిన అంశానికి వస్తే మాత్రం, ఒక ఆరోగ్యశ్రీ అంశానికి వస్తే మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పుకున్నారు, కానీ చంద్రబాబును ఒప్పుకోలేదు. సో అదేవిధంగా
ఈ రకమైనటువంటి అంశమే మరొకటి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మరో చంద్రబాబు లాగా చూసే ప్రయత్నం జరుగుతుంది. అది రేవంత్ రెడ్డి నువ్వే ఆలోచించుకో. నువ్వు మా నాయన పోలీస్ పటేల్, మా అయ్య పోలీస్ పటేల్, నేను పోలీస్ పటేల్ అని గొప్పలు చెప్పుకోవడం కాదు. రైతులకు సంబంధించిన వ్యవస్థలో ఎట్లుంటుందో నువ్వు ఒక రైతు బిడ్డని ఒక్కడు చెప్పుకుంటావు కదా, నువ్వు వెళ్ళి ఒకసారి చూడు. నిజంగా నీకు ఏదో స్టేట్మెంట్ల కోసం పొలిటికల్ డ్రామాల కోసం ఈ రకంగా చేయకు. వెంటనే ఈ యొక్క రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎవడైతే కాంగ్రెస్ దొంగన కొడుకులు ఎమ్మెల్యేలు మంత్రులకి మాత్రం ఇగో ఇట్లయితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఏ రకంగా చేస్తారు? 3-4 లక్షలు జీతం తీసుకున్నాడు రైతు అవుతాడా? ఆయన రైతా? ఆయన దళితుడు కావచ్చు, ఒప్పుకుంటాం. మా దళిత బిడ్డకు మంచి పదవి ఇచ్చారు, మేము ఒప్పుకుంటాం. కానీ రైతుల పేరు మీద ఆయనది ఇలాంటి కాజు పెట్టి ట్రయల్ వదులుతుర్రా. ముందుగా ఈయన చేసి చూద్దాం ఎంతవరకు ఆందోళన అవుతుందో లేదో, మిగతా వాళ్ళందరూ కూడా చేద్దామని చూస్తుర్రా. ఎంత మీరు తీసుకునే జీతం 1 నెల జీతం కాదు, ఆ డబ్బులు మీకు ఎట్లా పడతాయండి? సో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళని కూడా డబ్బులు వాపస్ తీసుకొని ఇంకో రైతుకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.